వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారు అన్నది సిబిఐ దర్యాప్తులో తేలుతుంది. హంతకులకు కోర్టు శిక్ష విధిస్తుంది. కానీ ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని అడ్డం పెట్టుకొని మీడియా కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు చేస్తున్న రాజకీయం మాత్రం చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పాలి. దస్తగిరి ఈ కేసులో అప్రూవర్, నిందితుడు కూడా కాదు, అప్రూవర్. తానే గొడ్డలి తీసుకొని వివేకానంద రెడ్డిని నరికిన వారిలో నేను కూడా ఉన్నాను అని నేరం ఒప్పుకొని అప్రూవర్గా మారిన దస్తగిరిని ఇప్పుడంతా ఒక వీఐపీ లాగా ట్రీట్ చేయడం అన్నది ప్రతిపక్షాలు, మీడియా వీఐపీలా ఆయన్ని చూడడం అనేది మాత్రం దిగ్భ్రాంతి కలిగించే అంశం. ఏబిఎన్ ఆయన్ను డిబేట్లకు పిలిచి ఇతర రాజకీయ పార్టీల ప్రముఖులతో సమానంగా కూర్చోబెట్టి ఆ కేసు వివరాలని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది, దర్యాప్తులో ఉంది. అలాంటప్పుడు అప్రూవర్ని పిలిచి టీవీ డిబేట్లలో గంటల కొద్దీ చర్చించవచ్చా? సరే, అదన్న వదిలిపెడితే అసలు దస్తగిరి ఏమన్నా అమాయకుడా? సరే, ఆ కేసులో ఏమన్నా పొరపాటున ఇన్వాల్వ్ అయ్యాడు, ఏదో ప్రలోభాలకు హత్య చేసేందుకు వెళ్ళాడు, ఆ తర్వాత మంచిగా మారాడా అనేది అప్రూవల్గా మారి బయటకు వచ్చిన తర్వాత, బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక దళిత యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నెల రోజుల తర్వాత ఆ దళిత యువకుడి ఇంటి మీద దస్తగిరి దాడి చేసి, ఈ విజువల్స్ కూడా ఉన్నాయి, వీడియోలు క్లియర్గా ఉన్నాయి, దాడి చేసి ఆ అబ్బాయిని కులం పేరుతో దూషిస్తూ దౌర్జన్యంగా అక్కడ అడ్డు వచ్చిన మహిళల్ని కూడా పచ్చి బూతులు తిడుతూ లాక్కెళ్తే కేసు పెట్టినా కూడా తప్పు అని. ఇంకా దిగ్భ్రాంతికరమైన అంశం ఏంటంటే, నిత్యం మీడియాలో మాట్లాడే జడా శ్రవణ్ న్యాయవాది, హక్కుల గురించి అన్నింటి గురించి మాట్లాడుతూ ఉంటారు, సమాజం శాంతియుతంగా ఉండాలని మాట్లాడుతూ ఉంటారు. ఆయన తను ఒక పార్టీ పెట్టి ఆ పార్టీలో దస్తగిరిని చేర్చుకొని కండువా కప్పి పులివెందుల ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వైఎస్సునితో కనీసం దీన్ని అయినా ఖండించాలి కదా. అప్రూవర్గా మారారు, బాగానే ఉంది. ఎందుకంటే జడా శ్రవణ్కు నిన్న ప్రెస్ మీట్లో వైఎస్ సునీత కృతజ్ఞతలు కూడా తెలిపారు, ధన్యవాదాలు కూడా తెలిపారు, ఆయన గతంలో తనకు మద్దతుగా మాట్లాడారని. మరి అలాంటి వ్యక్తి ఏకంగా తన తండ్రిని గొడ్డలి తీసుకొని నరికా నేనే అని చెప్పిన వ్యక్తిని పార్టీలో చేర్చుకొని తమ సొంత నియోజకవర్గం పులివెందులలో టికెట్ ఇచ్చేందుకు సిద్ధమవుతూ ఉంటే హంతకుల్ని ఎలా ప్రోత్సహిస్తారు ఒక స్థాయికి మించి అని వైఎస్ సునీత ప్రశ్నించాలి కదా. ప్రశ్నించడం లేదు. పైగా దస్తగిరిని చుట్టూ పెట్టుకొని నిన్నటి నుంచి మొత్తం మీడియా అంతా ఏం ఎపిసోడ్స్ లేనట్టు, ఏ అంశాలు లేనట్టు, కేవలం ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ద్వారానే పొలిటికల్గా గెయిన్ అవుదామా అన్న ఉద్దేశంతో మీడియా కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు వెళ్తున్నాయా అన్న అనుమానం కూడా కలుగుతుంది. నిన్న తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో 22 పోస్టులు పెడితే అందులో 15 వైఎస్ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించినవే ఉన్నాయి. అంటే ఇంకే అంశం లేదని తేలిపోయిందా? ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఏ అంశాలు లేవు అని ఈరోజు వైఎస్ సునీత, వైఎస్ వివేకానంద రెడ్డి కేసు, హత్య కేసు, దస్తగిరి ఈ 3 అంశాల చుట్టూ ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. దాంతోపాటు ఈనాడులో కావచ్చు, ఆంధ్రజ్యోతిలో కావచ్చు బ్యానర్ ఐటమ్లు కూడా ఇవే, వైఎస్ సునీత కామెంట్సే బ్యానర్ ఐటమ్స్ ప్రధాన సంచికలు. ఎందుకు ఇలా జరుగుతోంది అన్నది కూడా చూడాలి. ఈ వీడియో చూస్తే మాత్రం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఒక దళితుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే పోలీసుల సమక్షంలోనే, ఏ పోలీసుడు వస్తాడో రమ్మని చూసుకుందాం, ఇక్కడికి పులివెందుల దస్తగిరి వచ్చి అమ్మాయిని తీసుకెళ్లాడని చెప్పండి అంటూ అక్కడ మహిళల్ని బూతులు తిట్టి తీసుకెళ్తూ ఉంటే అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి డిబేట్ పెట్టి అతను గొప్ప వ్యక్తిగా, అతడే మొత్తం ఈ కేసును నిరూపించే వ్యక్తిగా ప్రచారం చేస్తూ ఉన్నారంటే దీన్ని ఏమనాలి? ఇప్పుడు ఈ పొద్దు మిమ్మల్ని ఈ పొద్దు నువ్వు మాదిగోని మాదిగ సంఘాన్ని ఇంతపడతలే తీసుకోమని आधार कार्ड है लेखा दांकरे चलिए तो हम बात करेंगे चलो మీరే చెప్పండి న్యాయం. పోలీసుని భార్య పోతే ఇచ్చే ఉంటాడా? అదే కూతురు పోతే ఇచ్చే ఉంటుందా? అట్ట కాదు, లేదా తెలీదు. ఎన్న తెలిసి నీ బుద్ధి వచ్చిన కనుక్కో. भाषा गाड़ी लेगा तो फर्स्ट गाड़ी ले लेगा यार, गाड़ी में चढ़ा फर्स्ट మాది వాళ్ళబ్బా ప్రేమించి ఉన్నారంట. నాకు తెలియదు, అది నెల పైన అవుతుంది. మనం ఈ కేసులో ఉన్నాం కాబట్టి మనం డిస్టర్బ్ చేయలే వాళ్ళు. ఈ పొద్దు మనల్ని పోయి స్టేషన్ పెళ్లి చేసుకున్నారా? అది కరెక్ట్ గా చెప్పినావు. చెట్టుకి వేసుకొని నిచ్చిన ఆకాశానికి ఎచ్చావా? ఏ విధంగా ఎచ్చావు నువ్వు ఆకాశానికి నిచ్చిన? పిలుచు, ఏ పోలీసు వాడితో పిలుచు, నేను మారుతా. మా నువ్వు చెప్పదు, ఈడుస్తాం అట్నే.
అటు చెప్పాకు ఏం దొరకపోతే వాళ్ళు ఏంది వాళ్ళ ఏంది వాళ్ళు ఏంది అంటే ఉంటావా నువ్వు ఆయనకి చెప్పు ఏం పిల్లలు అనుకుంటావా దస్తగిరి వచ్చాడని చెప్పు దస్తగిరి వచ్చాడని చెప్పు ఎవరా బాబు ఏమంత అవలయ్యా అంటే నువ్వు ప్రేమించినావు నీ బుద్ధి పరిస్థితి ఏమంటే మేము చేతగన్నాడు అనుకున్నావా ఓ పిలుచుకొచ్చుకో పంచాయతీ పిలుచుకొచ్చుకో పెట్టు బాబా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకో ఏంది భయపడేది కాదు నువ్వు చెప్పాల్సింది పోయి కేసు పెట్టుకోపండి పో భయపడేది కాదు నీ కూతురు ఏం నీ కూతురు ఉంటావా నీ కూతురు ఉంటావా మర్యాద లేదు నీ కూతురు ఉంటావా తెలియదు తిన్నాళ్ళు ఈ పొద్దు వచ్చిన సెంటర్